హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. టీ20 వరల్డ్ కప్ ఏమన్నా మజా వస్తుందా అసలు? ఇది చిన్న టీము, ఇది పెద్ద టీము, ఏ టీము ఎవరు తోపు ఎవరు తురుము అనేది కాదు. ఈ వరల్డ్ కప్లో టీ20 వరల్డ్ కప్లో ఏమన్నా మజా వస్తుందా? చిన్న పెద్ద అని తేడా లేకుండా క్రికెట్ ఆడుతున్నామా లేదా ఒక్కసారి గ్రౌండ్లోకి దిగిన తర్వాత ఎవరు చిన్న ఎవరు పెద్ద అనేది లేదు. మ్యాచ్ ఆడినామా గెలిచినామా అన్నట్టు ఆడుతున్నారు. ఏమన్నా టక్ ఆఫర్ నడుస్తున్నాయి. ఈరోజు జరిగిన మ్యాచ్లో హైలైట్ ఏంటంటే తెలుసా, సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్. సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 187 కొట్టేశారు. దాని తర్వాత మళ్ళా ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ కూడా 187 కొట్టేసి మ్యాచ్ డ్రా అయిపోయింది. డ్రా అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాటింగ్ చేశారు ఆఫ్ఘనిస్తాన్ చేస్తే 17 రన్స్ చేశారు. దాని తర్వాత మళ్ళీ సౌత్ ఆఫ్రికా వచ్చి సౌత్ ఆఫ్రికా కొట్టింది, మళ్ళీ డ్రా అయిపోయి మళ్ళీ సూపర్ ఓవర్కి వెళ్ళారు. మళ్ళీ నెక్స్ట్ బ్యాటింగ్ దిగిన సౌత్ ఆఫ్రికా 23 రన్స్ కొట్టింది ఒకే ఓవర్లో. మళ్ళీ దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ దిగిన ఫస్ట్ బాల్కే రన్స్ రాలేదు, సెకండ్ బాల్కే అవుట్ అయిపోయారు. మళ్ళీ వచ్చిన నెక్స్ట్ వచ్చిన బ్యాట్మెన్ 3 బాల్కి 3 సిక్స్లు కొట్టేశారు. మళ్ళీ ఏంది మ్యాచ్ మళ్ళీ ఇదవుతుందా ఏంది, మళ్ళీ డ్రా అవుతుంది ఏంది, లేకపోతే ఎట్లానని అనుకునే లోపు మళ్ళీ నెక్స్ట్ బాగా ఆడి లాస్ట్ మూమెంట్లో ఒక 2 బాల్ ఉండే, 2 బాల్లలో 6 రన్లు ఉన్నాయి. 6 రన్లు ఉంటే ఒక బాల్ వైడ్ వేశారు. మళ్ళీ 1 బాల్ 5 రన్స్. ఇదేంది మళ్ళీ ఒక్క 4 పోతే మళ్ళీ మ్యాచ్ డ్రా అయిపోతుంది, మళ్ళీ తాడ సూపర్ ఓవర్ పోతారా అనే టైంలో లాస్ట్ బాల్కి వికెట్ పడిపోయింది. కానీ బ్యాడ్ లక్ ఆఫ్ఘనిస్తాన్, ఎందుకంటే మస్తు పోరాటం చేసి కూడా గెలవలేకపోయారు. ఎంత బ్యాడ్ లక్ అంటే, కానీ నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ అబ్బా, అసలు ఏమన్నా మజా వచ్చింది మ్యాచ్. ఇది కదా మనకు క్రికెట్ లవర్కి మస్తు మజా వస్తుంది. ఈ క్రికెట్ ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ అయితే ఎవ్వరు కూడా మిస్ కాకండి, ప్రతి ఒక్కరు చూడండి, మస్తు మజా వస్తుంది. రేపు మన ఇండియా మ్యాచ్ ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.